మీరు ఒక్కసారి ఈ 10 సంవత్సరాల్లో చూడండి. ఈ 10 సంవత్సరాల్లో పెద్ద హీరోలతో తీసిన సినిమా నిర్మాతలు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ ఎవరైనా రెండో సినిమా మూడో సినిమా తీసారా? ఎవరైనా ఇప్పుడు రెగ్యులర్గా ఒక 4-5. ఇప్పుడు దిల్ రాజు ఉన్నాడండి. దిల్ రాజు చాలా ఆయన కింద నుంచి వచ్చాడు, ఈరోజు సినిమాలు తీస్తున్నాడు. ఈజ్ ద నెంబర్ 1. ఆయన ఈరోజు మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ప్రతి కథని నమ్ముకుంటున్నాడు, అలా చేసుకొస్తున్నాడు. కనుక ఒకప్పుడు దిల్ రాజుని మేము యాంటీ చేసాం. ఒకప్పుడు దిల్ రాజు తీస్తే దిల్ రాజు ఏంటి అనేవాళ్ళు. ఈరోజు దిల్ రాజు 100% దిల్ రాజు నేర్చుకోవాలని మాత్రం నేను ఒప్పుకోగలుగుతాను సినిమా ఒక నిర్మాతగా. ఎందుకంటే కథని చూశాడు, సినిమాని చూశాడు, కథనాన్ని చూశాడు, ఆ హీరో బట్టి ఎంత బడ్జెట్ వస్తుందో చూశాడు, ఆ హీరో అంత బడ్జెట్లోనే సినిమా తీసుకుంటున్నాడు. ది గ్రేట్ ప్రొడ్యూసర్గా ఆయన 100% సినిమా క్లబ్లోకి వెళ్ళాడు. దాన్ని మనం ఒప్పుకో తీరవలసిందే. అలాగే ఇప్పుడు బావుగోళ ప్రసాద్ గారు ఉన్నారు, సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. అత్తారింటికి దారేది ఇచ్చారు, బాదుషా చాలా పెద్ద హిట్స్ ఇచ్చాడు. ఈరోజు స్మాల్ సినిమాకి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? చిన్న పెద్ద హిట్లు ఇచ్చాడు, నాన్న ప్రేమతో ఇచ్చాడు, ఇన్ని హిట్లు ఇచ్చాడు. అలాంటిది ఈరోజు బాదుషాకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఇది మాత్రం చిన్న స్మాల్ బడ్జెట్ సినిమాకి ఎందుకు వెళ్ళిపోయాడు? మరి పెద్ద సినిమాకి వెళ్ళవచ్చు కదా. అత్తోరింటి దగ్గర బిగ్గెస్ట్ హిట్, మరి దాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మళ్ళీ ఆయన మరి డబ్బులు ఇవ్వాలని కంప్లైంట్ పెట్టారు? ఆ రోజు అది రిలీజ్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారే కారణం. అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ రోజు రాత్రి అందరూ కూర్చొని పవన్ కళ్యాణ్ గారి దగ్గర రిలీజ్ చేశారు. ఓకే, దానికి తర్వాత వాళ్ళిద్దరికి ఏ ప్రాబ్లం జరిగిందో ఏదో జరిగిందో డబ్బులు ఇవ్వాలి, అది కౌన్సిల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పించాలి, అది ఏం జరిగిందో మన. కానీ ఎందుకు ఇంత హిట్ అయిన తర్వాత కూడా ఎందుకు ఇవ్వలేకపోయాడు ఆ హీరోకి డబ్బులు? ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. మన తర్వాత పెద్ద సినిమా తీశాడు అంటే మళ్ళీ ఇప్పుడు చిన్న సినిమాలకు వచ్చేసాడు. చిన్న సినిమాలో హ్యాపీ అంటున్నాడు, వేరే వాళ్ళతో నాకు ఏదో చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చిన్న సినిమాలు అంటున్నాడు. అంటే పెద్ద సినిమాల్లో నష్టం వచ్చిందా? అన్ని హిట్లే కదా, బ్యాక్ బాస్ హిట్లే కదా, ఏం నష్టం వచ్చింది? అలాగే నిర్మాతలది ఈ పరిస్థితి వస్తుంది. డైరెక్టర్స్ ఒక సినిమా హిట్ అయితే రెండో సినిమా ఫ్లాప్ అవుతుంది. ఆ ఫ్లాప్ అయితే వెంటనే మళ్ళా మొత్తం పడిపోతుంది, గ్రాఫ్ పడిపోతుంది. కాకపోతే ఒకప్పుడు ఉండేదండి, ఒకప్పుడు దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు చాలామంది చేశారు. ఫ్లాప్ హిట్లతో సంబంధాలు లేవండి. ఇవాళ 20,000 రెమ్యునేషన్ అయితే 25,000 రూపాయలు పెంచడానికి 15 సినిమాలు పట్టింది. ఒక్క సినిమా తర్వాత ₹1,00,00,000 5 కోట్లు అయిపోతుంది. రెండో సినిమా హిట్ అయితే 12 కోట్లు అవుతుంది రెమ్యునేషన్లు. దాన్ని మనందరూ మానవత్వంతో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అది ఎవరి మీద పడుతుంది భారం? సినిమా ఎగ్జిబిట్, సినిమా ప్రేక్షకుడి మీద పడుతుంది. ఈరోజు టికెట్ ఎంత అండి? ఎంతకు తీసుకొచ్చారండి టికెట్ని? ₹30 టికెట్ ఉండకూడదని అంటే, ₹50 టికెట్ ఉండకూడదంటే ఈరోజు ₹150 తీసుకొచ్చారు టికెట్.